This is my saree and this is my complete. It basically gives a glow to skin. Main thing, you need to have a healthy lifestyle. And most of comments related to my job. అసలు నా జాబ్ ఏంటి, నేను ఏం చేస్తా, ఎందుకు క్విట్ చేసే జాబ్ని, ఎప్పుడైతే 1000 అవుతుందో ఐ డెఫినెట్లీ గోనా పోస్ట్ ఇంట్రడక్షన్ వీడియో ఫర్ షో. ఇంట్లో చిన్న కూతుర్ని గాయస్, నేను ప్యాచ్ వర్క్ని కూడా నీట్గా వేయాలి. ఎలా ఉన్నాయి గాయస్ నా మస్కారా, నా కళ్ళు బాగుంటుందా? Welcome back to my channel Shruti Manupuri. Today video is going to be my most favorite video because it is all about makeup. నా యూట్యూబ్ వ్యూవర్స్ కూడా ఏజ్ గ్యాప్ వచ్చేసి బిట్వీన్ 19 to 30 మధ్యలోనే ఎక్కువ ఉన్నారు. అండ్ నేను ఏదైనా మేకప్ వీడియో పోస్ట్ చేస్తే ఐ విల్ గెట్ మోస్ట్ ఆఫ్ ది కామెంట్స్ రిలేటెడ్ టు మేకప్. అక్క కాలేజ్ వేర్ మేకప్ చూపియండి, అక్క ఆఫీస్ వేర్ మేకప్ చూపియండి, పార్టీ మేకప్ ఆర్ వెడ్డింగ్ గెస్ట్. సో ఈ అన్ని కామెంట్స్ ని బేస్ చేసుకొని టుడే ఐఎమ్ పోస్టింగ్ వెడ్డింగ్ గెస్ట్ మేకప్ లుక్. ఎందుకంటే ఈరోజు నాకు ఎలాగో ఒక ఫంక్షన్ ఉంది. సో ఐ జస్ట్ వాంటెడ్ టు షూట్ ఎ వీడియో. సో ఎస్, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. డ్రెస్ అయితే వేసుకున్నాను అండ్ మేకప్ పెండింగ్ ఉంది అండ్ ఫేస్ కి నేను ఇంకేం అప్లై చేయలేదు. ఫస్ట్లీ ఐ విల్ యూజ్ దిస్ వెట్ వైప్స్ టు క్లీన్ మై ఫేస్. సో ఫస్ట్ హెయిర్ టై చేసుకుంటాను. సో ఐ విల్ యూజ్ దిస్ బ్యాండ్. మేకప్ వేసేటప్పుడు మెయిన్ పార్ట్ ఏంటంటే మీ స్కిన్ చాలా హెల్దీగా ఉండాలి. సో మీరు మేకప్ వేసేదానికంటే మెయిన్ మీ స్కిన్ని ఎలా హెల్దీగా ఉంచాలో దాని మీద కాన్సన్ట్రేట్ చేయండి. బికాస్ స్కిన్ హెల్దీగా ఉంటే మేకప్ ఎలా వేసినా అది అలానే ఉండిపోతుంది, కదలదు. సో ఫస్ట్ ఆ స్కిన్ మీద అయితే ఇంకేం లేదు. సో ఐఎమ్ జస్ట్ యూజింగ్ ఏ వెట్ వైప్ టు క్లీన్ ఇట్. ఇక క్లీన్ చేసుకున్నాక ఐఎమ్ యూజింగ్ దిస్ పిక్సీ గ్లో రిచువల్స్ అనమాట. సో బేసిక్గా ఇది అందరూ యూజ్ చేయాలని లేదు, బట్ ఐ యూజ్ బిఫోర్ మేకప్ అండ్ ఆఫ్టర్ మేకప్ కూడా యూజ్ చేస్తాను. ఇది కమెంట్ సెక్షన్. ఇట్ బేసికలీ గివ్స్ ఎ గ్లో టు స్కిన్. ఇట్స్ అ గ్లో రిచువల్స్ అనమాట. సో యూ కెన్ యూజ్ ఇట్ ఆఫెన్, ఎందుకంటే ఇట్ విల్ నాట్ డ్యామేజ్ యువర్ స్కిన్, ఇట్ విల్ గివ్ సమ్ గ్లో టు యువర్ స్కిన్. సో ఇది ఆరిపోవాలి ఫస్ట్. మీకు కనిపిస్తూ ఉంటుంది ఫేస్ మీద న్యాచురల్ షైన్ వస్తుంది ఇది కొట్టుకోగానే. సో బేసికలీ మీకు ఈ ప్రోడక్ట్ లింక్ కావాలంటే యూ కెన్ కామెంట్ ఆన్ బిలో. నేను లిప్ బామ్ పెట్టుకుంటాను. సో దిస్ ఇస్ ఫ్రమ్ ఇట్సుకు. ఇట్స్ కొరియన్ లిప్ బామ్. ఒక పిక్సీ స్ప్రే చేసుకున్నాం కదా, అదంతా కూడా డ్రై అయిపోయింది. సో నెక్స్ట్ స్టెప్ ఐఎమ్ యూజింగ్ ఎ మాయిశ్చరైజర్. మేకప్లో బేస్ మంచిగా ఉండాలంటే మీరు చూస్ చేసుకునే క్రీమ్ మంచిగా ఉండాలి. సో మీ స్కిన్ టైప్కి ఏది బాగుంటుందో సో దాన్ని బట్టి మీరు చూస్ చేసుకోండి. సో నెక్స్ట్ నేను సెటాఫిల్ ఆర్ సెరావే రెండిట్లో ఏదైనా యూజ్ చేస్తాను. And don't forget to apply on your neck because the neck is the main thing. ఈ 2 ప్రైమర్స్ నేను ఎక్కువ యూజ్ చేస్తాను, కానీ ఇప్పుడు వెళ్ళేది వెడ్డింగ్ గెస్ట్ కాబట్టి నేను లాక్మీ వాడతాను. అదర్వైజ్ సో ప్రైమర్ నీట్గా అప్లై చేసేసుకోండి. సో ప్రైమర్ యూజ్ చేసినాక బేసికలీ యూ కెన్ సీ లైక్ ఇందాక పింపుల్ మార్క్స్ మాయిశ్చరైజర్ పెట్టగానే ఇట్లా కనిపించినాయి కదా. సో ప్రైమర్ యూజ్ చేసినాక యూ కెన్ సీ అ లిటిల్ చేంజ్ రైట్ ఇక్కడ. ఆఫ్టర్ యూజింగ్ ప్రైమర్ ఐ విల్ యూజ్ దిస్ కలర్ కరెక్టర్ బికాస్ ఈవెన్ ఐ డూ హ్యావ్ సమ్ డార్క్ స్పాట్స్ అండ్ పిగ్మెంటేషన్ ఆన్ మై ఫేస్ రైట్. సో అది కరెక్ట్ చేయడానికి నేను కలర్ కరెక్టర్ యూజ్ చేస్తున్నాను. సో యూ కెన్ యూజ్ ఎనీ బ్రష్ ఆర్ డాబర్, మీ ఇష్టం, మీరు ఏదైనా యూజ్ చేయొచ్చు డిపెండింగ్ అపాన్ యువర్ హ్యాండ్ ఎలా తిరుగుతుందంటే అలా. సో బేసిక్గా ఇది కూడా స్కిన్ టైప్ని బట్టి చూస్ చేసుకోండి. సో నాది వచ్చేసి మరీ ఫెయిర్ కాదు, మీడియం కూడా కాదు. మీడియంకి ఎక్కువ, ఫెయిర్కి తక్కువ ఉంటుంది స్కిన్ టోన్ అనేది. సో బేస్డ్ ఆన్ మై పిగ్మెంటేషన్, బేస్డ్ ఆన్ మై స్కిన్ టోన్ ఐ విల్ చూస్ మై కరెక్షన్ అనమాట. కలర్ కరెక్షన్. సో ఐ యూజ్ దిస్ ఆరెంజ్ యాజ్ ఆఫ్ నో బికాస్ నాకు అంత పిగ్మెంటేషన్ మార్క్స్ అయితే ఏమీ లేవు. సో ఆరెంజ్ ఇస్ మోర్ దెన్ ఎనఫ్ ఫర్ నౌ. సో బేసిక్గా ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడ మాత్రమే పెడతాను, ఇంకెక్కడ వద్దు. ఐ హ్యావ్ డార్క్ సర్కిల్స్ బికాస్ ఐ వర్క్ ఇన్ అన్ ఎంఎన్సీ. సో వాళ్ళు పెట్టే ప్రజలకి డార్క్ సర్కిల్స్ కాకపోతే ఇంకేం వస్తాయి చెప్పండి నాకు. అసలు నా జాబ్ ఏంటి, నేను ఏం చేస్తా, ఎందుకు క్విట్ చేసే జాబ్ని, ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నానా లేకపోతే కాంటెంట్ క్రియేషన్ కోసం చేసినా, అలా చాలా చాలా డౌట్స్ ఉన్నాయి అందరికీ. So I'll definitely gonna tell you all that information, but ఇప్పుడు కాదు బికాస్ నా సబ్స్క్రైబర్ కౌంట్ చూసుకుంటే ఇట్స్ అరౌండ్ 890 అలా ఉంది.
ఎప్పుడైతే 1000 అవుతుందో ఐ డెఫినెట్లీ గోనా పోస్ట్ అండ్ ఇంట్రడక్షన్ వీడియో ఫర్ షో. సో మీరు ఏం చేయాలి, అందరూ సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఐ పోస్ట్ అన్ ఇంట్రడక్షన్ వీడియో వెరీ సూన్. 1000 ఎప్పుడు హిట్ అయితే అప్పుడు ఇంట్రడక్షన్ వీడియో పక్కా చేస్తాను. దట్ ఈస్ ఫర్ షూర్. అదంతా కూడా ఐ షేర్ యూ, వెదర్ ఇట్ ఈస్ సక్సెస్ స్టోరీ, వెదర్ ఇట్ ఈస్ అన్ అన్సక్సెస్ స్టోరీ, ఏదైనా ఐ గోనా షేర్ ఇన్ దాట్ వీడియో. దయ్యం లెక్కున్నా కదా. మీరందరూ చూస్తున్నారు కానీ ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేరు? అసలు సబ్స్క్రైబ్ చేసుకోండి. జస్ట్ ఒక ట్యాపే కదా, ఇట్లా చేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి అంతే. ప్యాచ్ వర్క్ని కూడా నీట్గా వేయాలి, అప్పుడైతేనే ముఖం జూనికి మంచిగా కనిపిస్తుంది. సో నేనైతే ఈ కన్సిలర్ వాడుతున్నాను విచ్ ఇస్ ఫ్రమ్ స్విస్ బ్యూటీ అండ్ దిస్ ఈజ్ ఇన్ ద షేడ్ శాండ్ స్టేబుల్. బేసిక్గా ఇది ఫెయిర్ స్కిన్ టోన్ వాళ్ళది. సో కొంచెం కన్సీల్ ఫస్ట్ మొత్తం చేసుకోకండి, జస్ట్ గెస్ట్ లుక్ కాబట్టి అంత ఎక్కువ అవసరం లేదు. జస్ట్ కన్సీల్ ఎక్కడైతే కలర్ కరెక్టింగ్ చేసారో అక్కడ కన్సీలర్ని అంటించేసి ఆ తర్వాత మీరు మొత్తం కలిపి బ్లెండ్ చేసుకోవచ్చు. ఇవ్వండి, మీకు ఒకవేళ హ్యాండ్ మూమెంట్ మంచిగా రాకపోతే యూ కెన్ యూజ్ యువర్ బ్రష్ ఆర్ డాబర్. ఎస్, డన్ విత్ ది కలర్ కరెక్టింగ్ పార్ట్. ఇప్పుడు మొత్తం కూడా బ్లెండ్ అయిపోయింది, చూసారా? మీకు అది కనిపిస్తుందా? మొత్తం కూడా బ్లెండ్ చేసేసినాను. అండ్ ఇప్పుడు నేను వేసుకున్నది వెడ్డింగ్ గెస్ట్ లుక్ కాబట్టి అన్నిటినీ కూడా దాచిపెట్టాలనుకోవట్లేను, కొన్ని బయటకు వదిలేస్తాను. నెక్స్ట్ ఐఎమ్ యూజింగ్ దిస్ ఫిట్ మీ ఫౌండేషన్ దట్ ఈస్ ఇన్ షేడ్ శాండీ. ఇది కూడా ఫెయిర్ స్కిన్ టోన్ వాళ్ళది. సో కొంచెం ఒకటి ఇట్లా చిన్నది, చాలా తక్కువ ఇంత. దిస్ ఈజ్ మోర్ దెన్ ఎనఫ్ నన్ను అడిగితే, ఎందుకంటే ఫౌండేషన్ నేను అసలు ఎక్కువ ప్రిఫర్ చెయ్యను బికాస్ బేసికలీ స్కిన్కి అంత మంచి చేస్తుంది అనేది నేను చెప్పను. అండ్ నేను ఇంకోటి ఏం చేస్తాను అంటే ఫౌండేషన్ యూజ్ చేసేటప్పుడు ఒక 1 hour ముందే బ్రష్కి కొంచెం స్ప్రే చేసి పెడతాను. వాటర్ స్ప్రే చేస్తే ఏమవుతుందంటే ఇప్పుడు మీరు చూడొచ్చు ఎంత నీట్గా బ్లెండ్ అయింది నా స్కిన్ మీద. అట్లా అందరి స్కిన్కి ఉండాలని లేదు, కానీ నేనైతే పక్కా వాటర్ స్ప్రే, జస్ట్ స్ప్రే అంటే వాటర్ అయితే మొత్తం స్ప్రే చేయను, జస్ట్ బ్రష్ మీద కొంచెం స్ప్రింకిల్ చేసి వదిలేస్తాం 1 hour ముందే. లుక్ ఎట్ మై స్కిన్ నౌ. ఫౌండేషన్ అయిపోయింది, కన్సీలింగ్ అయిపోయింది, కలర్ కరెక్టింగ్ కూడా అయిపోయింది. సో మీరు చూడొచ్చు హౌ నీట్లీ ఎట్లా సెటిల్ అయిపోయింది స్కిన్ మీద, ఎంత నీట్గా కూర్చుండిపోయింది మేకప్ అనేది. సో నెక్స్ట్ స్టెప్ ఈజ్ ఐబ్రోస్ అండ్ ఐ షాడో. సో నేను ఈ ప్యాలెట్ వాడతాను విచ్ ఈస్ ఫ్రమ్ కలర్ స్టూడియో. సో బేసిక్గా నా ఐబ్రోస్ అంటే నాకు చాలా ఇష్టము, నేను వాటిని అసలు డిస్టర్బ్ చేయను ఎక్కువ, నేను జస్ట్ వాటిని. సో ఐ షాడో కోసం అయితే నేను ఈ 365 బ్రాంజర్ ప్యాలెట్ యూజ్ చేస్తున్నాను బికాజ్ నా శారీ కలర్ అండ్ నా బ్లౌజ్ కలర్ని కాంప్లిమెంట్ చేయాలి కాబట్టి. సో ఐ యూజ్ సమ్ కైండ్ ఆఫ్ షిమ్మర్ థింగ్స్ అనమాట. సో దానికోసం అయితే నేను ఈ ప్యాలెట్ యూజ్ చేస్తున్నాను. అండ్ ఈ బ్రష్ ఒకటి తీసుకోండి. సో నా శారీ కలర్ వచ్చేసి గోల్డ్ అండ్ మెరూన్ బ్లౌజ్ కాబట్టి ఐ యూజ్ దిస్ బ్రాంజ్ అండ్ బ్రాస్ కలర్ అనమాట. దాన్ని నేను అస్సలు హడావిడి చేయను. ఐ షాడోకి ఏదైనా ఇంపార్టెంట్ ఉంది అనుకుంటేనే మస్తు వేసుకుంటా. ఒక చిన్న గోల్డ్ తీసుకొని హ్యాండ్తో లైట్గా వేసుకుంటున్నా, ఇన్నర్ కార్నర్స్లో వేసుకుంటున్నాను, నాట్ ఇన్ ద అవుటర్ కార్నర్స్. జస్ట్ హైలైట్ చేసుకోవడానికి మాత్రమే వేస్తున్నాను. ఇలా స్విస్ బ్యూటీదే వాడుతున్నాను. ఇది ఎంత బాగుంటుంది అంటే నాకు చాలా చాలా ఇష్టం ఐ లైనర్ ఇది. సో ఫస్ట్ నేను అవుటర్ లైనర్ వేసుకున్న తర్వాత ఇన్నర్ లైనర్ వేస్తాను. చూడండి, అవుట్ లైన్ వేసుకున్నా ఇట్లా. ఇప్పుడు నేను దాన్ని అవుట్ లైన్ ఇన్ ద సెన్స్ ఫస్ట్ ఇట్ సైడ్ వేసుకున్నా, తర్వాత ఇక్కడ నేను చేసుకుంటాను. ఎస్, లైనర్ ఈస్ డన్. లైనర్ పెట్టుకున్నాక ఇట్లా అనాలి, భలే ఉంటుంది కదా. ఇట్ ఈస్ ఫ్రమ్ లాక్మీ బ్రాండ్. కానీ లాక్మీలో గ్లామ్ 21 ఎందుకు ఇంకా చాలా ఉన్నాయి కదా అంటే ఐ లైక్ ఇట్. నా ల్యాషెస్కి ఇది పర్ఫెక్ట్గా బ్లెండ్ అయిపోతుంది. ఇప్పుడు మీరు ఈ ల్యాషెస్ చూస్తారు కదా, ఇప్పుడు ఈ ల్యాషెస్ చూడండి, చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది కదా. ఇది ఇప్పుడు నేను ఈ గ్లామ్ 21 మస్కారా వేసుకున్నాను, దీనికి ఇంకేం వేయలేదు. సో యూ కెన్ ఫైండ్ దట్ డిఫరెన్స్ వెరీ ఈజీలీ, రైట్? సో ఈరోజు కాజల్ ఏం పెట్టాను, నెక్స్ట్ ఇస్ హైలైటింగ్.
సో హైలైటర్ అయితే వేసేసుకుందాం. ఐఎమ్ యూజింగ్ ఎ మాస్ హైలైటర్ విచ్ ఈస్ ఇన్ అ పింక్ అండ్ బ్రాస్ షేడ్ అనమాట. సో ఈ రెండింటిని మిక్స్ చేసుకొని నేను హైలైటింగ్ చేసుకుంటాను. అండ్ హైలైటర్కి మెయిన్ ట్రిక్ ఏంటంటే ఫస్ట్ మీ అప్పర్ నోస్కి వేసుకోండి, ఆ తర్వాత ఇక్కడ చిన్న రౌండ్ లాగా తిప్పండి. దాట్స్ ఇట్, యుల్ గెట్ అ షార్ప్ నోస్ అనమాట. సో ఎక్కువ అస్సలు వేసుకోకండి, మళ్ళీ పింక్గా అనిపిస్తాము. కొంచెం నేనైతే బేసిక్గా నా ఫేస్ రౌండ్ ఉంటుంది కాబట్టి నేను ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తాను బ్లష్ వేసుకోవడం. ఇక్కడ నుంచి ఎందుకు స్టార్ట్ చేస్తున్నా అంటే బేసిక్గా డిపెండ్స్ అపాన్ యువర్ ఫేస్. బ్లష్తో కూడా మీ ఫేస్ షేప్ని డిఫైన్ చేయవచ్చు. అందుకే నేను ఎప్పుడైనా పైనుంచి వాడతాను బ్లష్. రెండు బ్రష్లు యూజ్ చేస్తాను బ్లష్కి. లిప్స్టిక్ వేసుకుందాం. నేను ఈ మార్స్ ప్యాలెట్ యూజ్ చేస్తున్నాను. బేసిక్గా నేను స్విస్ బ్యూటీ వాడతాను, కానీ ఈ రోజు మాత్రం మార్స్ ప్యాలెట్ వాడుతున్నాను. అండ్ ఇప్పుడు నేను లిప్స్టిక్ వేసుకుంటాను. లిప్స్టిక్ కూడా వేసుకున్నాను అండ్ ఇది కూడా అయిపోయింది. ఇప్పుడు కాంపాక్ట్ వేసుకుంటాను. అసలు నేను మీరు అబ్జర్వ్ చేస్తే నేను త్రూ అవుట్ ద ప్రాసెస్ నేను అసలు కాంపాక్ట్ వాడలేను. నీట్గా కూర్చుండిపోతుంది, లేవదు. మొత్తం ఫేసెస్ కెనడా సెట్టింగ్ స్ప్రే వాడతాను, కానీ ఈ రోజు అయితే నేను పిక్సీ గ్లో రిచువల్స్ వాడుతున్నాను. ఈరోజు కూడా మేకప్ తర్వాత ఇది ఎందుకు వాడుతానంటే నా స్కిన్కి ఇది చాలా చాలా వర్క్ అవుతుంది. ట్రస్ట్ మీద అందరి స్కిన్కి వర్క్ అవుతుంది. సో యూ కెన్ యాక్చువల్లీ సీ దట్ గ్లో కదా, మీకు అనిపిస్తుంది ఆ గ్లో చాలా బాగుంది కదా. నీట్గా సో బిందె పెట్టేసుకుంటే నీట్గా యా. అసలు మనం ఎంత మేకప్ చేసుకున్నా బింది పెట్టుకుంటే వచ్చే లుక్ వేరే కదా. ఎస్ గైస్, మై మేకప్ ఇస్ డన్ అండ్ యా, హెయిర్ సెట్ చేసుకుందాం ఒకసారి తీసేసి. యా, సో దిస్ ఈస్ హౌ ఇట్ లుక్స్ ఆఫ్టర్ మేకప్ అండ్ హెయిర్ సెట్ చేసుకున్నాం అంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్ పాయింట్. వెయిట్. So this is how my makeup looks and this is my saree and this is my complete look. మీకు అనిపిస్తుందని అనుకుంటున్నాను. సో బేసిక్గానే గోల్డ్ శారీ చాలా కాంప్లిమెంట్ చేస్తుంది స్కిన్ని, అండ్ ఈరోజు ఈ శారీ ఇంకా కాంప్లిమెంట్ చేస్తుంది. అండ్ దిస్ ఇస్ హౌ ఆల్ లుక్స్ ఆన్ మీ. సో బ్యాంగిల్స్ అండ్ ఇయర్ రింగ్స్ పెట్టుకుని దాట్స్ ఆల్. అండ్ మీకు మేకప్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా డూ లెట్ మీ ఇన్ ద కమెంట్ సెక్షన్. I'll definitely gonna provide you everything and I'll definitely gonna post that videos in my channel. And yes, that's all for this video and this is my final look. And త్వరగా అందరూ subscribe చేసుకోండి. So we'll see you on the next video. Bye bye.